అతడే నా సైన్యం పార్ట్ 25. గార్డెన్లో ఒకవైపు డెకరేషన్ సిద్ధమైంది. రియల్ ఫ్లవర్స్తో 50 మంది ఒకేసారి నించొని ఉండేలా ఏర్పాటు చేశారు స్టేజ్ని. దానికి ఎదురుగా రౌండ్ టేబుల్స్, ఆ టేబుల్స్ చుట్టూ చైర్స్. గోల్డ్ కలర్ థీమ్తో ఆ ఏరియా అంతా లైటింగ్స్తో మెరిసిపోతూ ఉంది. ఎటు చూసిన ఫ్లవర్స్, ముక్కుకు గట్టిగా తగిలే సువాసనలు, తలపైకి ఎత్తితే కిందకి వేలాడుతున్న రకరకాల ఫ్లవర్స్, వాటి మధ్యలోనే రంగురంగులుగా వెలిగే నక్షత్రాలు. 5 ఎకరాలు ఉంటుందేమో ఆ ఫంక్షన్ ఏరియా అంతా. ఆ పక్కనే డైనింగ్ ఏరియా, దారి కోసం ఏర్పాటు చేసిన పూల దారి, వారి పక్కనే రంగురంగుల బెలూన్స్, వాటి పక్కనే ఆర్టిఫిషియల్ ఫోగ్ వచ్చే పార్ట్స్. స్వర్గంలో ఉన్నట్టు ఫీలింగ్ పుట్టేలా ఉన్న ఆ ఏర్పాటు చూసి భీమాని చూసి మెచ్చుకోకుండా ఉండలేక పోతారు సువర్ణ గారు. లక్షల్లో ఉన్న పట్టుచీర కట్టుకొని మెడలో కోట్ల విలువ చేసే నగలతో రాజసంగా ఉన్న అక్కడికి వస్తారు ఆవిడ. అప్పుడే గెస్ట్లు చాలామంది వచ్చి ఉంటారు. ఆ ఏర్పాట్లు చూసి కళ్ళు చెదిరిపోతాయి వాళ్ళకి. సడన్గా వశిష్ఠ ఎంగేజ్మెంట్ ఏంటో ఎవరికీ అర్థమవ్వదు. ఈ ఎంగేజ్మెంట్లోనే వర్ణ తన మనోరాలని అందరికీ అఫీషియల్గా అనౌన్స్ చేయాలని రిలేటివ్స్నే కాకుండా బిజినెస్ ఫ్రెండ్స్గా పిలువపడే ఎనిమిస్ను కూడా పిలుస్తారు సువర్ణ గారు. రాయల్ బ్లూ కలర్ ఫ్యామిలీ మెంబర్స్ డ్రెస్ కోడ్లా ఒక్కొక్కరుగా అందరూ అక్కడికి వస్తారు. వచ్చిన వాళ్ళని పలకరిస్తూ ఇంటి వాళ్ళు ఉండడం చూస్తూనే ఉంటాడు వశిష్ఠ అతడు రూమ్ బాల్కనీ నుండి. సీ గ్రీన్ కలర్ కుర్తాలో ఉన్నాడు అతడు. అతడి అందాన్ని మెరుగు దిద్దడంతో మరింత హ్యాండ్సమ్గా కనబడుతుంటే, ఓయ్ అందగాడా, ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు భీమా. స్టాప్ ఫ్లర్టింగ్ విత్ మీ అని అంటాడు వశి. ఇంత అందంగా పుట్టడం నీ తప్పు, అందాన్ని ఆరాధించకుండా ఉండడం నా బలహీనత అంటాడు భీమ డ్రామాటిక్గా. ఈ లైన్స్ ఏవో అమ్మాయికి చెప్పుంటే ఇప్పటికే నీ ఒడిలో పడిపోయేది. అందుకే చెప్పట్లేదు, కానీ ఈ టైంలో ఏంటి కన్నా ఈ సిగరెట్ అని అతడు పెదవుల దగ్గర ఉన్న సిగరెట్ తీసి అతడు పెదవుల మధ్య పెట్టుకుంటాడు భీమా. ఎందుకో హ్యాపీగా ఉన్నాను, అలాగే కాస్త టెన్షన్గా కూడా. ఎందుకు, దేని గురించి ఆలోచిస్తున్నావు కన్నా? ఇంకెవరు, వాడి గురించే అని వశిష్ఠ చిన్నగా నవ్వితే, మిస్ అవుతున్నావా అని అడుగుతాడు భీమ సీరియస్గా. జెలస్ అంటారు దీన్ని. అతడు భుజం తట్టి బయటికి నడుస్తాడు వశిష్ఠ నవ్వుతూ. ఎస్, నేను జెలస్గానే ఫీల్ అవుతున్నా అని అతడు అరిచిన అరుపుకి విని వశిష్ఠ బయటికి వెళ్తే అతడికి దేవకి గారు కనబడతారు. మీరిక్కడేం చేస్తున్నారు అని అడుగుతాడు అతడు.
వషీ బాబు అని ఆమె కంగారుగా అంటూ ఉంటే, మీరెందుకు అంత టెన్షన్గా ఉన్నారు, ఏమైంది అని కన్ను చిన్నవిగా చేసి అడుగుతాడు అతడు. అమ్మాయి గారు కనబడట్లేదు అని ఆమె కంగారుగా చెప్పడంతో, ఏంటి వన్నె కనిపించకపోవడం ఏంటి అమ్మా అని అడుగుతాడు భీమా. అవునరా, చాలాసేపటి నుంచి తను వెతుకుతున్నా, కనిపించట్లేదు, ఎటెళ్ళిందో ఏంటో అని ఆవిడ వణుకుతూ చెప్తూ ఉంటే, భీమా సీసీ కెమెరాస్ చూడు అని అరిచి చెప్పిన వశిష్ఠ పెద్ద పెద్ద అడుగులతో ముందు వన్య రూమ్ చూసి ఆ రూమ్ అంతా నార్మల్గా ఉండడంతో బయటికి వస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Do like and comment and subscribe. Thank you.